ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లలో ఇప్పటి వరకు హోరాహోరీగా సాగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అనుకున్న బై ఎలక్షన్స్ ఫలితాలు మాత్రం ఊహించిన విధంగా కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇప్పటికి ప్రస్తుతం 5 రౌండ్లలో 12,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉందని స్పష్టమవుతోంది. ఇక 5 రౌండ్లు మిగిలాయి. 5 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో ఉన్నాం. జగదీష్ రెడ్డి గారిని తెలుసుకుందాం, ఎక్కడ బీఆర్ఎస్ ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేసినా కూడా ఎందుకు అక్కడ ఆకట్టుకోలేకపోయిందనే విషయాలను, అక్కడ కాంగ్రెస్ ఆధిక్యత రావడానికి గల కారణాలను కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఉప ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం అది యాక్చువల్గా బీఆర్ఎస్ సీటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన బై ఎలక్షను. ఆయన భార్యనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మన అభ్యర్థిగా దింపారు, బీఆర్ఎస్ అభ్యర్థిగా దించారు. కానీ ఈ ఉప ఎన్నిక ఫలితాలు మాత్రం చాలా హోరాహోరీగా ఉంటాయి. ఏదో 2-3 వేల మెజార్టీ ఏ పార్టీ గెలిచినా అనే ఒక పరిస్థితుల్లో నుంచి ఇవాళ 5 రౌండ్లకే కాంగ్రెస్ పార్టీ 12,000 పైచిలకు మెజార్టీ వస్తున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. ఎక్కడ ఈ పొరపాట్లు జరిగాయని మీరు భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? పొరపాట్లు జరిగినాయని మేము అనుకోవడం లేదు. పొరపాట్లు ఏం జరగలేదు. మేము ఊహించే విధంగానే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మీరు చూసినారు, గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రచారానికి ఎంతవరకు సమయం ఇస్తుందో ఆ సమయం వరకే ప్రచారం చేసి వెళ్ళిపోతారు. స్టార్ కంపెయినర్లు, ఇతరుల వరకు కూడా ఒకరి వాళ్ళే ఉంటారు. మనం చూసినాం, కరీంనగర్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండనివ్వలేదు. అక్కడ కరీంనగర్లో కేసీఆర్ గారు అభ్యర్థి కాబట్టి మీరు ఒక్కరు ఉండొచ్చు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ యువర్ వైఫ్, డాటర్స్ అని కూడా ఉండకూడదు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఓటర్లు కాదు కాబట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి పెట్టినారు. అటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ మీరు మొన్న చూసినారు, సమయం అయిపోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయ్యారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పోలీసులు రక్షణ ఇచ్చి వెంట తీసుకుపోయినారు. తెల్లవారి డే మొత్తం అట్లే తిరిగినారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఉదయం నుంచే మనం చూసినాం, అనేక టీవీలలో కూడా చూసినాం. ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆఖరికి డిప్యూటీ సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం. సీనియర్ నాయకుడు అనుకున్న మల్లు రవి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి వారు కూడా వెళ్ళి ఆడ బూతులలో చేసి అధికార దుర్వినియోగం చేసిన విషయం చూసినాం మనం. ఇక్కడ ఎన్నిక అనేది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషన్, దానితోడు బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ఆ ఎన్నికల కమిషన్, వాళ్ళ పరిధిలో ఉన్న ఎన్నికల కమిషన్ మొత్తం కూడా కలిపి ఒకవైపు అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బీజేపీ చాలా స్పష్టంగా తనను తాను బలహీనం చేసుకొని ఆ అభ్యర్థికి అనుకూలంగా మారింది. ఒక దశలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తుంది అని చెప్పేసి ఏదైతే బాగా సర్వేలు వచ్చినాయో, అప్పుడు వెంటనే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ని కూడా రంగంలోకి దించిండు. మైనారిటీస్ను ఎట్లా రెచ్చగొట్టాలో అట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఏం కావాలని చేసి. ఎన్నికల కమిషన్, మేము అధికారంలో ఉన్నప్పుడు గత టర్మ్లో 3 ఉప ఎన్నికలు నాకు నల్గొండ జిల్లాలో వచ్చినాయి. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆనాడు నా వెనకాల షాడో పార్టీని పెట్టారు. స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్ ఢిల్లీ నుంచి నా వెనకాల, నేను ఎటు పోతే అటు, మంత్రిగా, జిల్లా మంత్రిగా, మా వాళ్ళని ఎక్కడిక్కడ రెస్ట్రిక్ట్ చేసిండ్రు. ఏదైతే ప్రచార సమయం అయిపోతుందో అయిపోయిన మరుక్షణం 5 గంటలకు అయిపోద్ది అంటే 5 గంటల 1 నిమిషం కంటే ముందే మీరు బయట ఉండాలి అని చెప్పి మాకు కేసీఆర్ గారు కూడా చెప్పేది. ఆ రోజు ప్రచారం ఉన్నంతవరకే చేయాలి, సమయం ఉన్నంత వరకు, ఆ తర్వాత మనం వెళ్ళకూడదు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇతరులు ఆ నియోజకవర్గాలు కాకుండా. ఈ రకంగా మేము చేసినాం అన్నాడు. ఇవాళ ఎన్నికల కమిషను, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సహకారంతో ఒకవైపు పనిచేసింది ఇక్కడ. కాబట్టి సహజంగానే ఫలితం ఆ రకంగా ఉంటుంది. వీళ్ళందరికీ తోడు కొంత రౌడీలు, గుండాలు వెంట. కాబట్టి ఫలితం పెద్ద మాకేం అనూహ్యమేం కాదు, మేము ఊహించిందే. ప్రచారం చేయాలి కాబట్టి చేస్తాం, ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తాం, ప్రజలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అది సర్వేలన్నీ ఎలక్షన్కు ముందు వరకు సర్వేలు, రకరకాల సర్వేలన్నీ
క్లియర్గా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఎడ్జ్ ఉంది, 5 నుంచి 10% వరకు బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉందని వచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత మాత్రము బీఆర్ఎస్ ఎందుకో వెనకబడిపోయినట్లు అనిపించింది. ఏం జరిగిందంటారు ఈ సర్వే వచ్చే నాటికి, ఎలక్షన్ జరిగే నాటికి మధ్య ఏం జరిగిందంటారు? ఇవాళ వెళ్ళి మళ్ళీ ప్రజలను అడిగినా మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన వద్దు, కాంగ్రెస్ పాలన వద్దని చెప్తారు అక్కడ ప్రజలు. అక్కడ జరిగింది ఏంటి అంటే వీళ్ళు దాదాపు 20,000 పైన దొంగ ఓట్లు వేసుకున్నారు. ఆ ప్రాంతం కాని వాళ్ళను ఒక 20,000 మంది పైగా ఓటర్లుగా నమోదు చేసినారు. మేము ఆ విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయాను, మీడియా సాక్షి అందరికి తెలుసు. అయినా ఎన్నికల కమిషన్ ఎక్కడ స్పందించలేదు, ఒక్క ఓటు కూడా తీసేయలేదు. మేము ఆధారాలు కూడా సమర్పించినాం, అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. ఓకే, ఒక ఇంటికి మేము వెళ్ళినా, ఒక ఇంట్లో 40 ఓట్లు కనపడుతున్నాయి అబ్నార్మల్గా. ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసినాం మేము, ఈ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి మీరు అందరూ అని. వాళ్ళ ఇంట్లో ఆశ్చర్యపోయారు, మేము 6 ఓట్లే ఉన్నాం సార్, మిగతా 34 ఎవరో మాకు తెలియదు, అసలు మేము అన్నట్టు కూడా చూడలేదు వీళ్ళను, ఇవి ఎట్లా వచ్చినాయో తెలియదు మాకు ఓట్లు అని చెప్పి చెప్పినారు. అట్లా ఒక 20,000 చూపించినాం మేము. ఆయన ఎన్నికల కమిషన్ స్పందించలే, వాటిని తీసేయడానికి ప్రయత్నం చేయలే. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఓటు చోరీ ప్రయత్నం చేస్తాడు, మాట్లాడుతుంటాడు నిమిషం. ఈడనేమో చోరీ ఓట్లు ఉన్నాయి మొత్తం. ఇది ఒకవైపు, వాటిని నిన్న సక్సెస్ఫుల్గా వేయించుకోగలిగాను. ఇంకొక వైపు ఎంఐఎం సహకారంతో దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారు. మేము అనేక చోట్ల దొరకబట్టే ప్రయత్నం చేసినాం. పోలీసులకు అప్పచెప్పినా వాళ్ళు మా డ్యూటీ కాదు, మాది లా అండ్ ఆర్డర్ డ్యూటీ, అది మాది కాదని మాట్లాడారు. ఓటుకి 5,000 రూపాయలు బహిరంగానే పంచుతూ అనేక మీడియాలలో కనపడ్డారు. అన్ని రకాల ప్రలోభాలు, భయపెట్టడము, ఇన్ని కారణాల చేత ప్రజలు కొంత భయపడిన మాట వాస్తవం. నిజంగా బీఆర్ఎస్ని గెలిపించాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ భయానికి, రౌడీలు, అధికారులు, పోలీసులు ఒకటే తిరుగుతున్న భయానికి చాలామంది ఓటు కూడా రాలేదు వాస్తవానికి కూడా. ఇవన్నీ కూడా కారణాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మేము నైతికంగా విజయం సాధించినాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎండగట్టగలిగినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేసిందో, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విషయాలు కూడా ప్రజలు ఎండగట్టగలిగినాం. ఈ ఎన్నికలను తప్పకుండా మేము ఒక ప్రచార అస్త్రంగా వాడుకున్నాం. ప్రతిపక్షంగా మేము చేయాల్సిన పని చేసినాం. అక్కడ మేము పూర్తి సంతృప్తిగానే ఉన్నాం. కానీ సార్, ఒక పార్టీ అంటే గెలిచి, అది బీఆర్ఎస్ టికెట్ అది యాక్చువల్గా, ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని చాలా రోజుల నుంచి మీరు చెప్తున్నారు. చాలా చోట్ల అది రైతులు నిరసన వ్యక్తం చేసి మీ వాదన బలపరిచే ఇన్సిడెంట్స్ కూడా కొన్ని జరిగాయి. ఈ పరిస్థితుల్లో తప్పకుండా గెలుస్తాము అనుకున్న సీటు కోల్పోవడం అనేది, ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ పార్టీకి కానీ నైతికంగా ఎలాంటి సందేశం ఇస్తుంది? అది పెద్ద సమస్య కాదు. ఇది ఒక ఉప ఎన్నిక సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది పరిశీలకుల అంచనా కూడా మొదలు. మీరు అట్లా చూస్తే 2018 ఎన్నికల తర్వాత, 19 పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నిక మా దగ్గర హుజూర్నగర్ వచ్చింది. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా 30,000తో గెలిచినాడు 18 నవంబర్లో. అవును. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా వారికి ఇంకా మెజారిటీ వచ్చింది. ఆ నియోజకవర్గంలో హుజూర్నగర్లో 30,000 పైన మెజారిటీ వచ్చింది. వారు రాజీనామా చేసి స్వయంగా వారి శ్రీమతినే పెట్టారు పోటీ. పద్మావతి తీసుకొని పెట్టారు అక్కడ, ఉత్తమ్ పద్మావతి. కానీ ఆ ఎన్నికల్లో మేము 42,000 మెజారిటీతో గెలిచినాం. ఆ ఎన్నికల్లో ఎంత, ఒక 3 నెలల తేడాతోనే. 3 నెలల క్రితం వారికి 30,000 మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం, వారి స్వయంగా వారి శ్రీమతిని, వారి కుటుంబ సభ్యులను పెడితే కూడా మాకు 40,000 మెజారిటీ ఇచ్చింది. భయ ఎన్నికలు అనేవి సహజంగానే ప్రభుత్వం ఉన్నప్పుడు దానిపైన ఆశలు ఉంటాయి. సహజంగానే ప్రభుత్వంతో పనులు ఎంచుకోవచ్చు అని ఒక ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటి, అధికారం ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అనే భావన కూడా ఉంటుంది. అదంతా కూడా పనిచేస్తుంది సహజంగానే. ఇది కూడా ఇక్కడ కూడా అంతే జరిగింది. దానికి తోడు కొంత అధికార దుర్వినియోగం కావచ్చు, డబ్బులు విచ్చలవిడితనం కావచ్చు, కొంత భయపెట్టించే వ్యవహారం, ఈ సంస్కృతి ఇక్కడ ఉండడం. గ్రామాల్లోనైతే అంత పెద్దగా ఆ రకంగా భయపెట్టించడం, ఎవడు అంత భయపడడం ఉండదు పెద్దగా. బట్ ఇక్కడ కొంచెం హైదరాబాద్ సిటీలో అది ఉంటుంది. రౌడీల భయం, పోలీసుల భయం ఇద్దరిదే ఉంటుంది ఎక్కువ బస్తీలలో. దాన్ని కూడా వీళ్ళు సరిగ్గా వినియోగించుకోగలిగారు. ఇక్కడ విజయం నవీన్ యాదవ్దా, రేవంత్ రెడ్డిదా, కాంగ్రెస్ పార్టీదా అంటే మీరు ఏం చెప్తారు? అధికార దుర్వినియోగాంది. విజయం అనేది అధికార దుర్వినియోగాంది, ఎవరిది కాదు. ఓకే. సో ఇప్పుడు సార్, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఎఫర్ట్ చేసింది. కేటీఆర్ రోడ్ షోలు పెట్టారు, చాలా విస్తృతంగా సోషల్ మీడియాను వాడుకున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ముందుంది. ఇంత ఎఫర్ట్ పెట్టినప్పటికి కూడా కనీసం అంటే ఆ మెజారిటీని తగ్గించే పెద్ద మెజారిటీ ఏం కాదు వాస్తవానికి. అది ఒక ఎన్నికల్లో మేము కూడా చేసినాం కదా, అట్లా చూసినా పెద్ద మెజారిటీ అని ఏం కాదు. ఇన్ని రకాల అధికార దుర్వినియోగం చేసిన తర్వాత
ఆ మెజారిటీ అనేది పెద్ద సమస్య కాదు. మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడంలో పూర్తి స్థాయిలో ఈ ఎన్నికను ఉపయోగించుకున్నాం. మేము అందులో విజయం సాధించినాం. సార్ ఇక్కడ ఏమైనా అంటే క్యాండిడేట్ సెలక్షన్లో ఏమైనా లోపం ఉందంటారా? ఎక్కడ కూడా ఏం లోపం ఉందని మేము అనుకోరు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఛాలెంజ్గా తీసుకున్న జూబ్లీ హిల్స్లో పార్టీ ఓటమి అనేది ఆయన వ్యక్తిగత ఇమేజ్కి ఏమైనా డ్యామేజ్ లాంటిది కూడా కాదు. అద్భుతమైన ప్రచారం చేసిండు, చాలా అద్భుతమైన సమన్వయం చేసిండ్రు, చాలా బ్రహ్మాండంగా శ్రేణులను నడిపించిండ్రు. అందులో ఎక్కడ కూడా ఏం తేడా లేదు. వాస్తవానికి ఆయన మొదటిసారిగా కేసీఆర్ లేకుండా చేసిన ప్రచారంలో బ్రహ్మాండమైన విజయం సాధించిండు. తను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిందంతా కూడా పూర్తి చేసిండు. శ్రేణులకు విశ్వాసాన్ని కల్పించిండు ప్రధానంగా. అది మంచి విజయం, మాకు అందులో సందేహం ఏం లేదు. అన్ని రకాలు కూడా టీఆర్ఎస్ పార్టీగా మేము చేయాల్సిన ఎఫర్ట్స్ చేసినాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడంలో మేము విజయం సాధించినాం. ఈ ఎన్నికను ఉపయోగించుకొని ఉప ఎన్నికలు చేయాల్సింది అది, మేము దాన్ని చాలా పర్ఫెక్ట్గా చేసినాం. సార్ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. మీరు కూడా కొన్ని డివిజన్లు తీసుకొని అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీలు అందరూ ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ అంతా, స్టేట్ క్యాడర్ అంతా ఇక్కడ దిగింది. మీకు ఏం అబ్జర్వ్ చేశారు ఈ ఎలక్షన్ 2-3 రోజుల ముందు జరిగిన పరిణామాలు మీకు ఎలా అనిపించాయి? మాకు ముందు నుంచెల్లే కొంత డౌట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు 20,000 దొంగ ఓట్లు చేర్పించిండ్రు. దాని ప్రభావం ఉంటుంది ఫలితం పైన. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు వచ్చిన ప్రతి సర్వే కూడా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 5-10% వరకు ముందు ఉంది అని వచ్చింది. అంటే దాదాపు ఒక 15,000-20,000 మధ్యలో ఉంది అని. కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళ రివ్యూలో, వాళ్ళ ఇంటర్నల్ రివ్యూలో మాకు వచ్చిన సమాచారం, మనం 20,000 దొంగ ఓట్లు ఏదైతే చేసుకున్నామో దాంట్లో ఒక 15,000 వరకు వేయగలిగినాం మనం. అదేవిధంగా ఈ పోల్ మేనేజ్మెంట్ అని చెప్పబడుతున్నది ఏదైతుందో, డబ్బుల ద్వారా, ఇతర చీరలు, కుక్కర్లు రకరకాల పంచడం ద్వారా, లేదా భయపెట్టేయడం ద్వారా చేసిన ఓట్లు కూడా ఒక 15,000-20,000 వరకు మనం చేసినాం. తప్పకుండా ఈ రెండు మనం అనుకుంటున్న ఏదైతుందో ఇవి పనిచేసినాయని భావిస్తున్నాం మనం. ఈ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 15,000 మెజార్టీ ఉండాల్సి ఉండనో దాన్ని భయపెట్టించడము, వాళ్ళను లొంగ తీసుకోవడము, రకరకాల పద్ధతుల్లో కొంత ఓటింగ్ రానియకుండా చేయడము, ఆ పద్ధతిలో నివారించడం. మనం వేసుకున్న దొంగ ఓట్లు ఏదైతే ఉంటాయో అవి మెజారిటీ వస్తాయి. 15,000-20,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఒక అంచనాకు వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. బహుశా అది జరిగింది, అందులో సందేహం ఏం లేదు. సార్ బీఆర్ఎస్ పార్టీలో అందరూ సీరియస్గా ఈ ఎన్నికల్లో పనిచేశారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది సరిగా పనిచేయలేరనే వార్తలు? బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి, బూత్ స్థాయి కార్యకర్త, వార్డు స్థాయి కార్యకర్త నుంచి సీనియర్ లీడర్ అందరూ కూడా బాగా పనిచేసిండ్రు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో విజయం సాధించారు, అందులో సందేహం లేదు. అందరి సమిష్టి కృషి వల్లనే మనం ఎన్నికను ఈ రకంగా తీసుకురాగలేను. చివరి నిమిషం వరకు కూడా, ఫస్ట్ రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీని టెన్షన్లో పెట్టగలిగినాం, అధికార పార్టీని టెన్షన్లో పెట్టగలిగినాం. అది మేము సాధించిన విజయం. సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే విధంగా బీజేపీ పనిచేసింది అంటున్నారు. సో బీజేపీకి కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? ఇక్కడ వాస్తవానికి రేవంత్ రెడ్డి మోడీ మనిషిగానే ఉన్నాడు, అందులో సందేహం లేదు. మోడీ అట్లా పెంచుకుంటున్నాడు ఆయన్ను. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఆ రకంగానే ఉన్నాయి కాబట్టి సహజంగానే ఆయన బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి టార్గెట్, మోడీ టార్గెట్ కేసీఆర్ఏ, అందులో సందేహం ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా మా మనిషి అనే భావనతో వాళ్ళు ఉన్నారు. ఇది నేను ఉత్తగా ఏదో చేస్తున్న ఆరోపణలు కాదు, మీకు అన్నీ కూడా కనబడుతున్నాయి వాస్తవాలు చూస్తే. ఎన్నికల కమిషన్ ఒక్క నిమిషంలో కూడా స్పందించదా? ఆ రకంగా ఉంటుందా? అదే మరి మేము ఎన్నికలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్ మమ్మల్ని వెంటబడ్డది మొత్తం, పూర్తిగా నా వెనకాలనే ఉన్నది. మునుగోలులో ఉంది. మీరు ఏ ఫార్ములా అప్లై చేశారో సేమ్ ఫార్ములా ఇక్కడ కాంగ్రెస్ అప్లై చేసింది. మీరు నేర్పించిందే వాళ్ళు ఇంప్లిమెంట్, ఇంకొంచెం దాన్ని డెవలప్ చేసి ఇక్కడ గెలుపుకు వాడినారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అసలు మేము ఏమైనా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా పోయినామా? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మేము ఎవరైనా పోయినామా? అధికార దుర్వినియోగం చేసినామా? ఆఫీసర్లు ఏమైనా మాకు అనుకూలంగా పనిచేసిందా? ఎలక్షన్ కమిషన్ ఏమైనా పనిచేసింది? ఎలక్షన్ కమిషన్ మాకు ఇన్వెస్టే ఉంది. ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడ కూడా మేము ఒక నిమిషం అట్లా అడుగు లోపల కూడా పెట్టాలి. 5 గంటలకి మీరు ప్రచారం సమయం అయిపోతుంది వెళ్ళిపోవాలి అంటే కేసీఆర్ గారు మా అందరికీ ఫోన్ చేసి, మీరు 5 తర్వాత ప్రచారం ముగించుకొని రావద్దు, అర్ధగంట ముందే ముగించుకోవాలి, 5 గంటల వరకు దాన్ని పొలిమేర దాటాలి, బార్డర్ దాటాలి నియోజకవర్గాన్ని, ఇంత స్ట్రిక్ట్గా చెప్పి మేము పనిచేయించాం. మేము ఏం చేసినా నిబంధనల ప్రకారం చేసినాం, పద్ధతి ప్రకారం చేసినాం, ప్రజాస్వామ్యం చేసినాం. కానీ ఈ దుర్మార్గాలు మేమేం చేయలేదు ఎప్పుడు కూడా. మీరు రికార్డులు కూడా ఉంటే అట్లా తీసిన ఏమైనా ఉంటే కూడా ప్రతిది కూడా చూపించవచ్చు. ఇప్పుడు మీ మీడియాలోనే ఉంది, నిన్న మొత్తం బట్టి విక్రమార్క తిరిగింది ఉంది, కాన్వాయ్ వేసుకొని మల్లు రవి తిరిగింది ఉంది, సగం మంది పైగా ఎమ్మెల్యేలు, విప్పులు
ఎమ్మెల్సీలు ఎంపీలు తిరిగిన విజువల్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మాది ఒకటి ఉందా అట్లాంటిది ఏమన్నా? ఎప్పుడు కూడా 5 బై ఎలక్షన్ చేసినాం మేము, ఎప్పుడు కూడా లేదు అట్లాంటిది. 5 ఎక్కువ చేసినాం బై ఎలక్షన్, ఎంపీలే కూడా చేసినాం. సో ఇవాళ నైతిక విజయం మాదే. ప్రభుత్వాన్ని ఈ ఎన్నికను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి, వాళ్ళ మోసాన్ని బయటపెట్టడానికి ఏం చేయాలో ఆ ప్రచారం చేసినాం, ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయగలిగినాం ఉన్నాం. సార్ ఈ విజయం కాంగ్రెస్ పార్టీ విజయము స్థానిక సంస్థల ఎన్నికల మీద కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కానీ ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఏ ఎన్నికకు దానికే ఉంటుంది. ఓకే, దాని సపరేట్ దానికే ఉంటుంది. పెద్దగా దాని ప్రభావం చేస్తే అనుకోవడం లేదు నేను. సార్ ఈ ఎన్నికల్లో మీరు చెప్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. సో ఈ ఎన్నిక మీద మీరు ఏమైనా కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందా? ఇవన్నీ ఆధారాలు సబ్మిట్ చేసి చూస్తాం. ఎన్నికల కమిషన్ స్పందించలేదు అనే ఆధారాలు అయితే ఉన్నాయి. చూస్తాం, మేము పార్టీలో మాట్లాడుకున్నాక ఆ విషయంపై స్పందిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.